ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ ట్రావెల్ టు రాజుని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో అయితే ఉన్నా. సో ఆ విషయం అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఎల్తాన్ సిటీ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నా. సో ఈ వీడియోలో అయితే మనం బస్సెస్ అయితే స్పాట్ చేద్దామండి. ఎందుకంటే మనం బస్సెస్ స్పాట్ చేసి చాలా అంటే చాలా రోజులు అయింది. సో మనం ఎప్పుడు లాస్ట్ టైం కేఆర్ పురం దగ్గర అయితే స్పాట్ చేసాము. కేఆర్ పురం, బట్రల్లి, టిన్పేట దగ్గర అయితే స్పాట్ చేసాము. సో ఈ రోజు అయితే మనం ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర అయితే బస్సెస్ అయితే స్పాట్ చేసి చూపిస్తానో చూసేయండి. ఎలక్ట్రానిక్ సిటీ టోల్ గేట్ అని చెప్పాను కదా, ఇదిగోండి మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ సిటీ టోల్ గేట్. సో పక్కనే మనకి మెట్రో కూడా ఉంటుంది. కొనపాన అగ్రహార, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కొనపాన అగ్రహార అంట. సో బస్సెస్ అయితే ఇక్కడికి వస్తాయి. యాక్చువల్లీ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ అయితే పికప్స్ అయితే ఇక్కడే స్టార్ట్ అవుతాయి. సో ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది అలా ముందుకెళ్ళామంటే. సో ఇది నేను ప్రెజెంట్ ఉన్న ప్లేస్ అయితే. సో బస్సెస్ రాగానే మీకు చూపిస్తాను. ప్రెజెంట్ టైం వచ్చేసి ఎంత అయింది, ఇదిగండి 4:08 అయింది. ప్రజెంట్ టైం వచ్చేసి ఈవినింగ్ 4:08 అయింది. 4:08, 4:09 అయిపోయింది. సో చూద్దాం ఇక్కడ నుంచి మన బస్సెస్ ఏం వస్తాయి ఏంటనేది మీకు క్లియర్ గా చూపిస్తా ఇక్కడ. మీరు అక్కడ పైన చూసుకోవచ్చు, ఎల్లో లైన్ బెటర్ అయితే వెళ్తుంది. వా భలే ఉంది కదా, అదిరిందిలండి లుక్ అయితే. ప్రజెంట్ టైం వచ్చేసి 4:14 అయింది. సో ఇప్పుడు మనకి హ్యాపీ మైల్స్ బస్ అయితే వచ్చిందండి. మీరు అక్కడ చూసుకోవచ్చు హ్యాపీ మైల్స్. బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళే బండి ఇది వచ్చేసి. మనం ఈ బస్సు వీడియో చేసామండి ఆల్రెడీ, మన ఛానల్ అయితే ఉంది, ఎవరైనా మిస్ అయితే చూడండి. కాకపోతే మనం కాకినాడ నుంచి బెంగళూరుకి వచ్చినప్పుడు చేసాం ఈ బస్సు. లగ్జరీ ఉంది సర్వీస్ అయితే. సో బ్యాక్ సైడ్ మనకి అక్కడ టోల్ గేట్ దగ్గర సాయి ఆర్కిటీ కూడా వచ్చింది, బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళే బండి. చూపిస్తున్నా దగ్గర రాగానే. ఇదిగండి దాని తర్వాత మనకి ఫ్లిక్స్ బస్ అయితే వచ్చింది. జయశ్రీ ట్రావెల్స్ అంట ఆపరేట్ చేసేది. బ్యాక్ సైడ్ అయితే సాయి ఆర్కేట్ అయితే వచ్చింది, మీరు అక్కడ చూసుకోవచ్చు. సాయి ఆర్కేటి మూడు బళ్ళు ఒకే ఫ్రేమ్ లో ఉన్నాయి ఇప్పుడు. సాయి ఆర్కేటి, హ్యాపీ మైల్స్, ఫ్లిక్స్ బస్. వావ్, హ్యాపీ మైల్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే బస్ అయితే చూసుకోవచ్చు. సో ఇంకా మనకి ఫ్లిక్స్ బ్యాక్ సైడ్ సాయి ఆర్కేట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఇప్పుడే టోల్ గేట్ ఒకటి క్రాస్ అవుతుంది, వాల్వో బండి, రాజేష్ ట్రావెల్స్ వాళ్ళది. అది వచ్చేసి బెంగళూరు నుంచి రాజమండ్రి వెళ్ళే బండి. చూపిస్తాను ఆ బండి కూడా రాగానే. మీకు బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ లో కనిపిస్తుందా, ఈ బస్ అడ్డం వస్తుందా? అదిగండి వాల్వో బస్ అని చెప్పాను కదా, ఆరెంజ్ కలర్ లో ఉంది. అరే తమిళనాడు గవర్నమెంట్ బస్ అడ్డం వస్తుందా. సాలెంట్ డిపో బండి ఇది వచ్చేసి బెంగళూరు అయితే వచ్చింది. అదిగోండి బ్యాక్ సైడ్ రాజేష్ ట్రాన్స్పోర్ట్ వాల్వో 96WG ఎస్ మోడల్ బండి. బ్యాక్ సైడ్ రాజేష్ వచ్చేసి రాజమండ్రి, సాయి ఆర్కేటి వచ్చేసి కాకినాడ, ఫ్లిక్స్ వచ్చేసి మరి ఎక్కడికి వెళ్తుందో ఐడియా లేదు. ఏ రూట్ లో ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు, జయశ్రీ ట్రావెల్స్ వాళ్ళు. రాజేష్ ట్రాన్స్పోర్ట్ బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది, ఓలో బస్సు. రాజమండ్రి అయితే వెళ్ళిపోతుంది ఇంక ఈ బస్సు. రాజేష్ ఇకంటే సాయి ఆర్కేట్ కూడా స్టార్ట్ అయిపోయింది. బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళిపోయింది సాయి ఆర్కే. మనం ఈ బస్సు కూడా జర్నీ అయితే చేసాము. కాకపోతే కాకినాడ నుంచి బెంగళూరు చేసాం ఈ బస్సు కూడా. ఫ్లిక్స్ బస్సు కూడా వెళ్ళిపోతుంది, మీరు చూసుకోవచ్చు. దామోదరపాడి ఇది వచ్చేసి భారత్ బెంజ్ దామోదరపాడి. ప్రెసెంట్ టైం వచ్చేసి 4:30 అయింది. సో ఇప్పుడు మనకి ఐరా ట్రావెల్ బస్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి కాకినాడ వెళ్ళే హైటెక్ బస్సు. బ్యాక్ సైడ్ అయితే మనకి ఎస్వికేడి అయితే వచ్చిందండి. ఎస్వికేడి 96WG ఎస్ఎల్ఎక్స్ వచ్చింది, నరసాపురం వెళ్ళే బండి. ఈ బ్యాక్ సైడ్ ఎక్స్ప్రెస్ లైన్ దామోదరపాడి, ఇది వచ్చేసి కాకినాడ వెళ్ళే బండి. ఇదిగోండి ఎస్వికేడి ఈ రోజు ఎస్ఎల్ఎక్స్ అయితే వేశారు నరసాపురంకి. కనిపిస్తుందా మీకు అక్కడ? బెంగళూరు టు నరసాపురం ఎస్వికేడి వాల్వో 96WG ఎస్ఎల్ఎక్స్. ఎస్వికేడి అయితే స్టార్ట్ అయిపోయింది, నరసాపురం అయితే వెళ్ళిపోతుందా బండి. సో ఇంకో ఐరా ట్రావెల్ బస్ అయితే వచ్చింది, మరి ఇది ఎక్కడికి వెళ్తుందో కానీ అర్థం అవ్వట్లేదు. సో కాకినాడ వెళ్ళే బండి అయితే అక్కడే ఉంది ఇంకా. ప్రెసెంట్ టైం వచ్చేసి 4:34 అయింది. సో ఇప్పుడు మనకు మయూర్ ట్రావెల్ బస్సు కూడా వచ్చింది, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ లో ఉంది కదా, అదేనండి మయూర్. ఇది కూడా కాకినాడ వెళ్ళే బండి, బెంగళూరు టు కాకినాడ. ఇప్పుడే మనకి సాయి ఆర్కేటి సెకండ్ బస్ అయితే వచ్చింది. సాయి ఆర్కేటి బెంగళూరు టు నరసాపురం వెళ్ళే బండి ఇది వచ్చేసి. ఫస్ట్ కాకినాడ బండి అయితే వెళ్ళిపోయింది, ఇప్పుడు నరసాపురం బండి.
ఇవన్నీ కర్ణాటక సారిగే కేఎస్ఆర్టీసీ బస్సెస్ ఇవన్నీ. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదేంటి శ్యామ అంట. శ్యామ భారత్ బెంజ్ బస్సు. కొత్తగా అయితే వింటున్నాయి ట్రావెల్ అయితే. హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరు అని ఉంది మరి. సో బ్యాక్ సైడ్ అయితే మనకి శామోలి వాల్వో 9600 మోడల్ బండి అయితే వస్తుంది. బెంగళూరు నుంచి రాజమండ్రిలో బస్సు అయితే వస్తుంది. ఇప్పుడు చూపిస్తా, కనిపిస్తుంది మీకు దూరంలో, చూపిస్తాను. శామోలి ఎదగండి అక్కడ చూసుకోవచ్చు మీరు. కేఎస్ఆర్టీసీ బస్ బ్యాక్ సైడ్ అయితే ఆపినాడు ఎగ్జాక్ట్ గా. అదిగండి శామోలి. ఇక్కడ రెండు ఒకేసారి వస్తున్నాయి, ఒకదాని వెనకాల ఒకటి. శామోలి బెంగళూరు టు రాజమండ్రి సర్వీస్ ఇది వచ్చేసి. ఈవినింగ్ టైం కదా, సో బస్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ వస్తాయి. దట్టు మన ఆంధ్రాకి వెళ్ళే బస్సెస్ కాదు, హైదరాబాద్ వెళ్ళే బస్సెస్, గోవాకి వెళ్ళే బస్సెస్ కూడా ఈ రూట్ లో మనకి స్టార్ట్ అవుతాయి. చందాపూర్ అత్తిపల్లి నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మోస్ట్లీ ఆ బస్సెస్ కూడా కవర్ చేయొచ్చు, చూపిస్తాను, ట్రై చేస్తాను నా ముందైతే. ఇంకో ఇష్యూ ఏంటంటే మనకి రీసెంట్ గా బెంగళూరు నుంచి కలకత్తాకి ఎక్స్ప్రెస్ లైన్ శామోలి ట్రావెల్స్ వాళ్ళు వాల్వో బస్సెస్ అయితే స్టార్ట్ చేస్తారు. పాసిబుల్ అయితే మీకు ఆ బస్సెస్ కూడా చూపిస్తాను, మోస్ట్లీ ట్రై చేస్తాను. టైం వచ్చేసి 4:42 అయింది. సో ఇప్పుడు మనకి ఎల్జీ బస్ అయితే క్రాస్ అవుతుంది. బెంగళూరు నుంచి నరసాపురం వెళ్ళే బండి. ఇక్కడ పికప్స్ లేనట్టు ఉన్నాయి, డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఎల్జీ బస్ అయితే. సో బ్యాక్ సైడ్ మనకి స్కానియా బస్ అయితే వస్తుంది, చూపిస్తా. స్కానియా కేఎస్ఆర్టీసీదా? ఓకే ఓకే. స్కానియా సౌండ్ మాత్రం భలే ఉంటదిలేండి. పాండిచ్చేరి. ఓ, పాండిచ్చేరి నుంచి బెంగళూరు అయితే వస్తుంది ఈ బండి, వయా తిరువన్నమలై కృష్ణగిరి అంట. పాండిచ్చేరి టు బెంగళూరు కేఎస్ఆర్టీసీ స్కానియా సెమీ స్లీపర్. కేబిఎస్ ట్రావెల్స్ వాళ్ళ ఆటో వర్క్ అయితే భలే ఉంటదండి. వావ్. రీసెంట్ గా వీళ్ళు వాల్వో 9600 SLX బస్సెస్ కూడా తీసుకున్నారు. పాసిబుల్ అయితే మీకు ఆ బస్సెస్ కూడా స్పాట్ చేసి చూపిస్తా. కేబిఎస్ లగ్జరీ వాళ్ళది. కావేరీ ట్రావెల్ బస్సు వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి శామోలి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్లిక్స్ బస్ వచ్చింది. ఫ్లిక్స్ బస్ వచ్చేసి హైదరాబాద్ వెళ్ళే బండి. దాని బ్యాక్ సైడ్ ఎస్విబిటి అంట. ఎస్విబిటి వాళ్ళది మరి ఎక్కడికి వెళ్తుందో తెలీదు, చాలా బస్సెస్ అయితే ఆపరేట్ చేస్తారు వాళ్ళు. ప్రెసెంట్ టైం వచ్చేసి 4:55 అయింది. సో ఇప్పుడు మనకి శ్రీకృష్ణ ట్రావెల్ బైయాక్సిల్ బస్ అయితే వచ్చిందండి, హైటెక్ బండి. ఇదిగండి ఇదే. ఈ బస్సు వచ్చేసి బెంగళూరు నుంచి ఖమ్మం వెళ్ళే బండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ 5 minutes ఎట్లుగా అయితే వచ్చింది ఆ బస్సు, శ్రీకృష్ణ ట్రావెల్స్. ఈ శ్యామోలి బస్ ఇందాక నుంచి అలాగే ఉంది, కదలట్లేదంటే ఇంకా టైం అవ్వలేదు అనుకుంటా, వీళ్ళు ఎర్లీగా వస్తారేమో. శ్రీకృష్ణ ట్రావెల్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది బెంగళూరు నుంచి ఖమ్మంకి అయితే. ప్రెసెంట్ టైం వచ్చేసి 5 దాటింది. సో ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ లైన్ అయితే వస్తుందండి, మీరు అక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్. అరే, ఎస్సిటిసి బస్ అటు వస్తుందా, తీసేస్తున్నాడు అండి, చూపిస్తాను ఇప్పుడు మీకు. సో మీకు శ్యామోలి ఎక్స్ప్రెస్ లైన్ రెండు ఒకే ఫ్రేమ్ లో చూపిస్తాను ఇప్పుడు. అదేగండి చిన్నగా కనిపిస్తుందా, అదేగండి రాజమండ్రి బస్, అది వచ్చేసి బెంగళూరు నుంచి రాజమండ్రి బస్ ఎక్స్ప్రెస్ లైన్. ఇప్పుడే మనకి ఫ్లిక్స్ బస్ కూడా వచ్చింది. వారిని ఫ్లిక్స్ బస్ కూడా అటు వచ్చిందా. ఆపరేట్ చేసేది జగన్ ట్రావెల్స్ హైదరాబాద్ వెళ్ళే బండి ఇది వచ్చేసి ఫ్లిక్స్ బస్. అదిగంటే ఎక్స్ప్రెస్ లైన్. దాని బ్యాక్ సైడ్ జింగ్ బస్ ప్లస్ కూడా ఉంది. జింగ్ బస్ లుక్ అయితే భలేగా ఉందండి. భారత్ బెంజ్ బస్సు దామోదరపాడి బయలుదేరిపోయింది బస్, మరి ఎక్కడికి వెళ్తున్నా కానీ. సో బ్యాక్ సైడ్ అయితే కేబిఎస్ లగ్జరీ సెకండ్ బస్ అయితే మనం స్పాట్ చేస్తున్నాం. వా, బెంగళూరులో ఉన్న విధాన సౌధ అయితే ఉంది, ఆర్ట్ వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఇది. అదిగండి ఎక్స్ప్రెస్ లైన్ బ్యాక్ సైడ్ అయితే ఉంది, రాజమండ్రి వెళ్ళే బండి. షామోలి ఎక్స్ప్రెస్ లైన్ రెండు కూడా రాజమండ్రి వెళ్ళే బస్సెస్. వాల్వో 9600 మోడల్ బోల్డ్ రెండు కూడా సేమ్ రూటు సేమ్ మోడల్, కాకపోతే డిఫరెంట్ ట్రావెల్స్. ప్రెసెంట్ టైం వచ్చేసి 5:06 అయింది. సో ఇప్పుడు మనకి ఎస్వికేడిటి వాల్వో 9600 మోడల్ బండి కూడా వచ్చింది. అది కూడా రాజమండ్రి వెళ్ళే బండి. రాజమండ్రిలో 3 బళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి కదా, 9600 మోడల్ బళ్ళు.
డిఫరెంట్ ట్రావెల్స్, సేమ్ మోడల్ సేమ్ రూట్. వావ్, మూడు బళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి. ఈ ఫ్లిక్స్ బస్సు కొంచెం ముందుకెళ్ళి ఉంటే మూడు బస్సులు ఒకే ఫ్రేమ్ లో చూపిస్తున్నారు. మిస్ చేస్తాడు ఫ్లిక్స్ బస్. ఎస్వికేడేట్ వచ్చింది, ఎక్స్ప్రెస్ లైన్ ఉంది, షామోలి ఉంది, మూడు బళ్ళు మనకి రాజమండ్రి వెళ్ళే బళ్ళు, సేమ్ రూట్. వా, ఈ బండి కటింగ్ అయితే భలే చేసాడంట తక్కువ స్పేస్ లోను సాయి బాలాజీ. వేరే బాడీ, నాన్ ఏసీ బండి ఇది వచ్చేసి, హైటెక్ బండి. నరసరావుపేట. ఓరని ఏంది, ఎంత ట్రాఫిక్ అయిపోయింది, బస్సులన్నీ ఒకే దగ్గరికి వస్తాయి. షామోల్ అయితే వెళ్ళిపోయింది, ఎక్స్ప్రెస్ లైన్ కొంచెం ముందుకైతే వచ్చింది. ఎస్సిటిసి బస్ ఇది, నాన్ ఏసీ స్లీపర్. ఫ్రెష్ బస్ తిరుపతి. అబ్బా, బ్యాక్ సైడ్ శ్రీవారి ట్రావెల్స్ అయితే వస్తుంది, నాన్ ఏసీ. బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళే బండి ఇది. ఇదిగండి శ్రీవారి, నాన్ ఏసీ. గైస్ ఇక్కడ రాజమండ్రి బండి అయితే వెళ్ళిపోతుంది, ఎక్స్ప్రెస్ లైన్ వాల్వో 9600. సో బ్యాక్ సైడ్ ఇంకో ఎక్స్ప్రెస్ లైన్ అయితే వచ్చింది, మరి అది ఎక్కడికి వెళ్తుంది ఈ టైంలో? అదిగండి చూసారా, జూమ్ చేస్తా కొంచెం. పక్కన మనకి జిహాన్ అయితే వచ్చింది, అది చెన్నై నుంచి కానీ కోయంబత్తూర్ నుంచి కానీ వచ్చి ఉండాలి జిహాన్. ఎక్స్ప్రెస్ లైన్. ఇదిగండి సెకండ్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎక్స్ప్రెస్ లైన్. ఎంపీ రిజిస్ట్రేషన్ అవుతుంది ఈ బండి. ఎంపీ 9466 అన్న బండి నెంబర్ ఇది వచ్చేసి. సో ఫ్రెష్ బస్ ఇంకోటి అయితే స్పాట్ చేసాం మనం. తమిళనాడు గవర్నమెంట్ బస్సు, కేఎస్ఆర్టిసి, కర్ణాటక గవర్నమెంట్ బస్సు, హొసూరు నుంచి అయితే వస్తుంది ఈ బండి. కలసిపాల్య. బ్యాక్ సైడ్ మనకి పూజ ట్రావెల్స్, ఫ్లిక్స్ బస్సు, దాని బ్యాక్ సైడ్ ఎస్విబిటి, మూడు బళ్ళు అయితే ఉన్నాయి ప్రెజెంట్. ప్రెజెంట్ టైం వచ్చేసి 5:27 అయింది. సో ఇప్పుడు మనకి ఐరా ట్రావెల్ బస్ అయితే వచ్చింది, అక్కడ మీరు అక్కడ చూసుకోవచ్చు. బెంగళూరు నుంచి మంచిర్యాల వెళ్ళే బండి, ఎస్విబిటి బ్యాక్ సైడ్ అయితే ఉంది. మరి ఎస్విబిటి ఎక్కడికి వెళ్తుందో వీళ్ళ బస్సెస్ అయితే కరెక్ట్ గా చెప్పలేము. ఐరా ట్రావెల్స్, బెంగళూరు టు మంచిర్యాల్. పాండిచ్చేరి ఆర్టీసీ బస్ అయితే వస్తుందండి, పిఆర్టీసీ, పుదుచేరి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంట, నాన్ ఏసీ సెమీ స్లీపర్. పాండిచ్చేరి నుంచి బెంగళూరుకి అయితే వచ్చింది ఇప్పుడు. ఫస్ట్ టైం చూసాను అబ్బా బెంగళూరులో పిఆర్టీసీ. వచ్చేసి 5:29 అయింది. సో ఇప్పుడే మనకి రామ్ దళాల్ బస్ అయితే వచ్చింది, భారత్ బెంజ్. బెంగళూరు నుంచి రాజమండ్రిలో బండి, అది కూడా భారత్ బెంజ్. రామ్ దళాల్. అబ్బా, రెండు ఆరెంజ్ కలర్ బస్సెస్ ఒకే దగ్గర ఉన్నాయి, చూసుకోవచ్చు పక్క పక్కన, భలే ఉంది కదా. వావ్, బ్లాక్ అండ్ ఆరెంజ్ అండ్ వైట్ ఆల్సో, బాగుంది లుక్. రామ్ దళాల్ అయితే ముందుకు వచ్చేస్తుంది. టైం వచ్చేసి 5:32 అయింది. సో ఇప్పుడు మనకి గోటూర్ అయితే వచ్చింది, వాల్వో 9600 రస్ మోడల్ బండి, ఎలైట్ క్లాస్ ఏసీ స్లీపర్ అంట. క్యాప్షన్ వచ్చేసి గోటూర్. గోటూర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి, గోటూర్. సో బ్యాక్ సైడ్ ఇంటర్ సిటీ అంట, గోవాకి వెళ్ళే బండి అనుకుంటది ఇంటర్ సిటీ. అదిగండి, ఇదిగండి కేబిఎస్ బస్ ఇంకోటి అయితే వచ్చింది, మూడో బస్సును అయితే మనం స్పాట్ చేస్తున్నాం. ఐ థింక్ ఇది మదురై నుంచి వచ్చినట్టుంది. టైం వచ్చేసి 5:44 అయింది. ఇప్పుడే మనకి ఇంటర్ సిటీ వాల్వో 9600 ఎస్ఎల్ఎక్స్ బండి అండి, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే బండి ఇది వచ్చేసి. జైశ్రీ ట్రావెల్స్. టైం వచ్చేసి 5:47 అయింది. సో ఇప్పుడే మనకి విక్రమ్ ట్రావెల్ బస్ అయితే వచ్చిందండి, విక్రమ్ వాల్వో 9600 ఎస్ఎల్ఎక్స్. విక్రమ్. హైదరాబాద్ మీదుగా నిజామాబాద్ వెళ్ళే బండి ఇది వచ్చేసి, బెంగళూరు టు నిజామాబాద్. ప్రెసెంట్ టైం 5:48 అయింది. సో ఇప్పుడు మనకి మదీ షోడ్ అయితే వచ్చింది, మదీస్ వాల్వో 9600 ఎస్ఎల్ఎక్స్, బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళే బండి.
మదీష్. ఇక్కడ మదీష్ ఉంది, ఇక్కడ విక్రమ్ ఉంది. రెండు కూడా వాల్వో 9600 SLX బుల్. విక్రమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో బ్యాక్ సైడ్ మదీష్ అయితే పాయింట్ లో పెట్టారు, పికప్ పాయింట్ లో. అదేకండి విక్రమ్. బ్యాక్ సైడ్ అయితే ప్రముఖ అయితే వచ్చిందండి, వాల్వో 9600 SLX బెంగళూరు నుంచి కాకినాడలో బండి. ప్రముఖ్. అబ్బా ఏమని ఉందా, పులిలో ఉందా. మొత్తం 3 బస్సులు కూడా గ్రీన్ కలర్ బస్సెస్. సో మదీష్ రెండు కూడా SLX బస్సులు మల్టీ యాక్సిల్. ప్రముఖ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓ మదీష్ కూడా స్టార్ట్ అయిపోయింది. రెండు SLX లో కూడా స్టార్ట్ అయిపోయాయి. టైం వచ్చేసి 5:53 అయింది. ఇప్పుడే మనకి ఆరెంజ్ ట్రావెల్ బస్ అయితే వచ్చిందండి. అబ్బా రీస్టార్టెడ్ సర్వీస్. స్కానియా స్కానియా బస్ అయితే వచ్చింది ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళది. OTT 35 అంట. వా వా స్కానియా బస్. ఇది కొంచెం ఓల్డ్ మోడల్ లో ఉంది స్కానియా. ఈ బస్సు వచ్చేసి బెంగళూరు నుంచి వరంగల్ వెళ్ళే బండి, హైదరాబాద్ మీదుగా వరంగల్ అయితే వెళ్తుంది. స్కానియా బస్సు ఆరెంజ్ ట్రావెల్స్. బ్యాక్ సైడ్ మనకి ట్రాన్స్ ఇండియా అంట, ఇది కూడా హైదరాబాద్ వెళ్ళే బండి. ట్రాన్స్ ఇండియా. ఆరెంజ్ ట్రావెల్స్ అయితే ఫైనల్ గా రీస్టార్ట్ చేసినారు, చూసాం, హ్యాపీ. బ్యాక్ సైడ్ మనకి ఇంకో రాజేష్ బస్ అయితే వస్తుంది 9600. ఇది కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే బండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ బస్సెస్ అన్ని స్టార్ట్ అయిపోతాయి కంటిన్యూస్ గా. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడు మనకి LLT ట్రావెల్స్ అయితే వస్తుందండి, స్కానియా బండి. స్కానియా అదిగండి LLT. సో మనం ఈ బస్సు కూడా చేసాము ఫుల్ లెంత్ వీడియో. బాబా ఏమని ఉందా, కలర్ ప్యాటర్న్ అదిరిపోయింది. ఇంకో రెండు బస్సులు ఒకే దగ్గర చూసుకోవచ్చు, స్కానియా బస్సులు. ఈ ఫ్లిక్స్ బస్సు దండవరా స్వామి, ఎన్ని బస్సులు వస్తున్నాయో. అన్ని హైదరాబాద్ విజయవాడ వెళ్ళే రూట్లే మళ్ళీనే. ఒకదాని వెనకాల ఒకటి వస్తానే ఉన్నాయి ఇవి. ఈ మధ్యలో ఈ చిన్న చిన్న బస్సులు ఒకటి సుకుమా ట్రావెల్స్ అంటే అవంటి ఇవంటారు. ఇంకా ఐరా ట్రావెల్ బస్ ఇంకోటి అయితే వచ్చింది. ఫ్లిక్స్ బస్ ఇంకో బస్ వస్తుంది బ్యాక్ సైడ్. ఏంద్రా బాబు సంపుతున్నాయి ఫ్లిక్స్ బస్సులు. ఆరెంజ్ స్కానియా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ మీదుగా వరంగల్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా బస్సు. ట్రావెల్స్ బస్ అండి. బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కదా రెండు ఒకేసారి. ఏమని ఉందో లుక్, ఇది అదిరిపోయింది కదా. రాజేష్ ట్రావెల్ బస్ ఇంకోటి వస్తుంది, వాల్వో 9600. ఇదిగా మూడో బండి అయితే మనం స్పాట్ చేసాం. మైత్రి ట్రావెల్స్ ఇంకో బస్, సెకండ్ బస్. ప్రెసెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఇప్పుడు మనకి విక్రమ్ ట్రావెల్ సెకండ్ బస్ అయితే వచ్చింది, SLX. సో దాని ముందు గోటూరు కూడా వచ్చింది. దీనికి ఏదో దెబ్బ తగిలినట్టుందా, బ్యాక్ సైడ్ అంతా వైట్ కలర్ లో ఉందా, ఏదో పెద్ద డాష్ అయినట్టుందా. ఇదిగోండి విక్రమ్ వచ్చేసి ఇక్కడ ఉందా. ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అయితే దాటిపోయిందండి. సో ఇక్కడ నుంచి మనకి విజయవాడ వెళ్ళే బస్సెస్, హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఆ బస్సెస్ కూడా స్పాట్ చేసి చూపిస్తాం. ప్రజెంట్ టైం వచ్చేసి 6:37 అయింది. సో ఇప్పుడు మనకి BSR బీస్ట్ అయితే వచ్చిందండి, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే బండి. BSR బీస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. BSR విక్రమ్ అయితే అక్కడే ఉంది. టైం వచ్చేసి 6:47 అయింది. ఇప్పుడు మనకి వాల్వో బస్సులు రెండు ఒకేసారి వస్తున్నాయండి. మదీష్ ట్రావెల్ వచ్చింది కదా, సో దాని బ్యాక్ సైడ్ ఫ్యామిలీ కూడా వచ్చింది. అబ్బా వాడు అక్కడ ఆపేసాడు. ఎందుకంటే మదీష్ సెకండ్ బస్ అయితే స్పాట్ చేస్తున్నాము. బాబు రెండు SLX బస్సులు ఒకే దగ్గర పెట్టాడు. విక్రమ్ అయితే ఆల్రెడీ అక్కడే ఉంది. మదీష్ అదిగండి శ్యామల్ అని చెప్పాను కదా, అది అక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ రెండు బస్సులు కూడా ఒకేసారి వచ్చినాయి యాక్చువల్లీ.
శ్యామోలి. శ్యామోల్ ఉంది, ఇక్కడ విజయానంద్ ఉంది, ఇక్కడ వచ్చేసి విక్రమ్ ఉంది, ఇక్కడ వచ్చేసి మదీష్ ఉంది. వావ్, మెల్లగా లైట్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. శ్యామోల్ అయితే స్టార్ట్ అయిపోయింది. విక్రమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. 9600 SLX. అబ్బా, మనకి ఇంకో రాజేష్ ట్రావెల్ బస్ వచ్చింది కదా విజయవాడలో బండి. ఫోర్త్ బస్ అనుకుంటా మనం స్పాట్ చేసేది రాజేష్ ట్రావెల్స్ వాళ్ళది. వాల్వో 9600 S మోడల్ బండి. సో బ్యాక్ సైడ్ అయితే మనకి కలకత్తా వెళ్ళే బండి అయితే వస్తుంది, చూపిస్తాను ఇప్పుడు మీకు. అది దగ్గరకు వచ్చాక చూపిస్తా. ఇదిగండి కలకత్తా వెళ్ళే బస్ అని చెప్పాను కదా, ఇదే సివిఆర్ బస్. బెంగళూరు నుంచి కలకత్తా వెళ్ళే బండి ఇది వచ్చేసి. ఇంకో రాజేష్ బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది, విజయవాడ బండి. ఈ బస్సులో టీవీలు కూడా ఉన్నాయి, ఏదో మూవీ ఆన్ చేసి పెట్టినట్టున్నారు. మరి ఏంద్రీ సౌండ్లు సాగొట్టేస్తున్నారు. ఆ ముందు విఆర్ఎల్ ట్రావెల్ బస్ ఒకటి ఆపేస్తున్నారు, దానివల్ల. హైదరాబాద్ విజయవాడ రెండు బస్సులు కూడా. ఓ మదీష్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా. ఈ స్లైడ్ ఫెయిల్యూర్ అయితే అయిపోయిందండి. సో బస్సెస్ మీకు చూపించినంత క్లియర్ గా కనిపించవచ్చు. వీడియో అయితే ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. సో మనం ఎలక్ట్రానిక్ సిటీలో అయితే బస్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ స్పాట్ చేసాం. ఇంకా మనం మెజెస్టిక్ లో కూడా స్పాట్ చేద్దామండి. మెజెస్టిక్ పార్ట్ ఉంది, అలాగే యశ్వంత్పూర్ కూడా ఉంది. ఈ 2 ఏరియాస్ లో కూడా మనకి బస్సెస్ అయితే ఎక్కువ స్పాట్ చేయొచ్చు. ఇది గైస్ వీడియో అయితే ఇక్కడ డన్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ట్రావెల్ రాజు, సైనింగ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు.